అందరికీ నమస్కారం. ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ, ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కార్తీక మాస శుభాభివందనాలు. కార్తీక దీపోత్సవ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. పొట్టి శ్రీరాములు పేరును ధరించిన నెల్లూరు జిల్లా, భారత రాష్ట్రపతిగా వెలుగొందిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పొరుగురు ముత్యమంటి ఊరు ఈ ముత్తుకూరు. ముత్తుకూరు మత్స్య కళాశాల ప్రాంగణమంతా మరి కాసేపట్లో దీప కళికలతో కలకలలాడబోతుంది. పరబ్రహ్మ స్వరూపమైనటువంటి దీపాలను సామూహికంగా వెలిగించుకుంటే అది దీపోత్సవ పర్వం అవుతుంది. అటువంటి కార్తీక దీపోత్సవ పర్వాన్ని నేడు ఇక్కడ మనం చాలా గర్వంగా జరుపుకుంటున్నాం. ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఈ ముత్తుకూరులో ఇంత ఘనంగా కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. మీ అందరి సహాయ సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు సర్వేపల్లి శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి స్నేహపూర్వక భాగస్వామ్యంలో జరుగుతున్న కార్తీక దీపోత్సవానికి సహసమర్పకులు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి స్మార్ట్ సిటీ నరుకురు, ప్రింట్ పార్ట్నర్ ఈనాడు, రేడియో పార్ట్నర్ ఈఎఫ్ఎం. ముందుగా ఇసుకపల్లి వేద విద్యాలయానికి చెందిన బ్రహ్మశ్రీ దేవరకొండ నాగరాజ శర్మ అవధాని గారు మరియు బ్రహ్మశ్రీ అవ్వారి రామకృష్ణ శర్మ గారి బృందం వేద పారాయణం చేస్తారు. తమ వేద ఘోషను ఈ ప్రాంగణంలో ప్రతిధ్వనింపజేస్తారు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनं श्रीमहागणाधिपतये नमः. प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु. श्रीमहासरस्वत्यै नमः. श्रीगुरुभ्यो नमः. हरिः ओम्. पुनस्त्वा पुनः पुनस्त्वादित्यादित्यास्त्वा पुनः पुनस्त्वादित्याः त्वादित्या आदित्यास्त्वा त्वादित्या रुद्रा रुद्रा आदित्यास्त्वा त्वादित्या रुद्राः आदित्या रुद्रा रुद्रा आदित्या आदित्या रुद्रा वसवो वसवो रुद्रा आदित्या आदित्या रुद्रा वसवः. तयाहं शान्त्या सर्वशान्त्या मह्यं विपदे चतुष्पदे च शान्तिं करोमि शान्तिर्मे अस्तु शान्तिः. सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ఓం శాంతి శాంతి శాంతిః. ఆపో దీపో భవ అంటే నీకు నువ్వు దీపమై నలుగురికి వెలుగులని పంచు అని అర్థం. సరిగ్గా అలాంటి వారే నేడు మనం జరుపుకుంటున్న ఈ కార్తీక దీపోత్సవ కార్యక్రమానికి సైదోడుగా నిలిచి సహకరిస్తున్నారు. అలాంటి పెద్దలను వేదికపైకి ఆహ్వానించుకుని జ్యోతి ప్రజ్వలనం చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. జ్యోతి ప్రజ్వలనం చేసేందుకు వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం సర్వేపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని గౌరవప్రదంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే నెల్లూరు రూరల్ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ అబ్దుల్ అజీజ్ గారు, కనీస వేతన సలహా మండలి చైర్మన్ గౌరవనీయులు శ్రీ పెళ్లికూరు శ్రీనివాసులు రెడ్డి గారు, బీజేపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ వంశీధర్ రెడ్డి గారు, జనసేన అధ్యక్షులు సర్వేపల్లి నియోజకవర్గం శ్రీ బచ్చేపల్లి సురేష్ గారు, సర్వేపల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీ గాలి రామకృష్ణారెడ్డి గారు, ముత్తుకూరు మండల అధ్యక్షులు శ్రీ నీలం మల్లికార్జున యాదవ్ గారు. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశర్షిభ్యో నమో గురుభ్యః. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠ బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः सीदसादनम्
श्रीमहागणाधिपतये नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामवित्रियवतो श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। उद्दीप्य स्वजातवेदो भग्नं निर्वृतिं मम पशोगुश्चमह्यमावह जीवनं च दिशो दिशा। अग्निनाग्निः समिध्यते कविर्गृहपतिर्यवा हव्यवा जिह्वास्यः साध्यं त्रिवर्त्य संयुक्तं वह्निना योजितं प्रियं गृहाण मङ्गलं दीपं त्रैलोक्यदिविरापः भक्त्या दीपं प्रयच्छामि देवाय परमात्मने त्राहि मां नरकात् घोरादिव्यज्योतिर्नमोऽस्तु ते। ब्राह्मणोऽस्य मुखमासीत् बाहोराजन्यः कृतः ऊरोदरस्य यद्वैश्यः पद्भ्यागुं शूद्रो अजायत। श्रीदीपलक्ष्मीदेव्यै नमः। गन्धपुष्पाक्षतैः अभ्यर्च्य सुप्रतिष्ठितमस्तु। श्रीलक्ष्मीनारायणस्वरूपदेव्यै नमः। सर्वोपचारपूजार्थं पुष्पाञ्जलिं समर्पयामि। सर्वोपचारपूजार्थं पुष्पाञ्जलिं समर्पयामि। ओम यो देवानां प्रथमं पुरस्ताद् विश्वाधियो रुद्रो महर्षिः हिरण्यगर्भं पश्यत जायमानगोंसनो देवः शुभया स्मृत्या संयुनक्तो यस्मात् परन्ना परमस्ति किञ्चित् यस्मान्नानीयो न ज्यायोऽस्ति कश्चित् वृक्षैव स्तब्धो दिवि तिष्ठत्येकस्ते नेदं पूर्णं पुरुषेण सर्वो न कर्मणा न प्रजया धनेन त्यागेनैके अमृतत्वमानशुः परेण नाकं निहितं गुहायां विभ्राजते तद्यतयो विशन्ति वेदान्तविज्ञानसुनिश्चितार्थाः सन्न्यासयोगाद्यतये शुद्धसत्त्वाः ते ब्रह्मलोके परान्तकाले परामृतात् परिमृत्स्यन्ते सर्वे दक्रं विपापं परमेश्वरभूतं यत्पुण्डरीकं पुरमध्यसग्गस्थौ तत्रापि दक्रं गगनं विशोकस्तस्मिन् यदन्तस्तदुपासितव्यम् यो वेदादो स्वरः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिलीनस्य यः परः स महेश्वरः। अग्निन्दोतं वृणीमहे होतारं विश्ववेदसम् अस्य यज्ञस्य सुकृतम् अग्निर्मोऽर्थादिवः खगोत्पतिः पृथिव्या अयम् अपागुं रेतागुं सिजिन्वते नमोऽस्तु सर्पेभ्यो ये च पृथिवी मनो ये अंतरिक्षे ये दिवितेभ्यः सर्पेभ्यो नमः। दीपलक्ष्मीदेव्यै नमः। गन्धपुष्पाक्षतैः अभ्यर्च्य सुप्रतिष्ठितमस्तु। श्रीलक्ष्मीनारायणस्वरूपदीपदेव्यै नमः। सर्वापचारपूजार्थं पुष्पाञ्जलिं समर्पयामि। सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा। वराङ्कुशोपाशमभेदमुद्राङ्करैर्वहन्तीं कमलासनस्थां बालार्ककोटिप्रतिभान्त्रेत्रां भजेऽहमम्बां जगदीश्वरीन्दां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। महादेव्यै च विद्महे विष्णुपत्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात्। विद्महे महद्युतिकराय धीमहि तन्नो आदित्यः प्रचोदयात्। स्वरूप श्री कार्तिकवर दामोदर परब्रह्मणे नमः। सर्वोपचारपूजार्थं पुष्पाञ्जलिं समर्पयामि। त्रितलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रयायुधम् त्रिजन्मपापसंहारम् एकबिल्वं शिवार्पणम्। पश्यति पुत्रं पश्यति पौत्रं प्रप्रजया पशुभिर्मितिर्जायते यस्येवं विदुषाग्निहोत्रं जिह्वते यौतेन एवं वेद भवति शतायुः पुरुषस्यतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते। गजाननं गणाधीशं गम्भीरहृदयाम्बुजं वन्दे कामेश्वरी पुत्रं कामितार्थफलप्रदं। పరమ పవిత్రమైన పావనమైన కార్తీక మాసంలో ఈ దివ్యమైనటువంటి ప్రదోష సమయంలో సాగరానికి అత్యంత సమీపంలో ఈ ప్రదోషకాలంలో సామూహిక దీపారాధన నిమిత్తం
మహాగౌరీ స్వరూపిణులైనటువంటి సువాసినీమూర్తులు మీరందరూ విచ్చేశారు. మరి కొద్దిసేపట్లో సంకల్పము గణపతి పూజతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. మీరందరూ జలపాత్ర అక్షతలు సిద్ధంగా పెట్టుకోండి. వరాలను భక్తులకు ప్రసాదించే ఆ ఏకదంతుణ్ణి మనం కూడా ప్రార్థించుకుందాం. నేడు మనం జరుపుకుంటున్న ఈ కార్తీక దీపోత్సవ కార్యక్రమం విజయవంతం కావాలని ఆశిస్తూ మన వైదిక నిర్వాహకులు బ్రహ్మశ్రీ పులుపుల వెంకట ఫణికుమార శర్మ గారు, పవన్ కుమార శర్మ గారు, సత్య శర్మ గారు ఇప్పుడు గణపతి పూజను ప్రారంభిస్తారు. మనందరం భక్తితో ఆ గణపతిని ఆరాధించుకుందాం. కార్యారంభేత విఘ్నేశం ఏనార్చంతి గణాధిపం. ఏ దేవతామూర్తిని మనం ఆరాధించాలన్నా, ఎటువంటి యజ్ఞాన్ని ప్రారంభించాలన్నా, ఎంత మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నా తొలిగా పూజించదగినటువంటి దైవం ఉమాపుత్రుడైనటువంటి వక్రతుండు ఏకదంతుడైనటువంటి గణపతి. అటువంటి గణపతి యొక్క దివ్యకృప మనందరికీ పరిపూర్ణంగా ఉండాలి అని ఈ పవిత్రమైన కార్తీక మాసంలో మనం నిర్వహిస్తున్నటువంటి ఈ కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని ఆరంభించుకుంటూ ఈ కార్యక్రమం అంతా నిర్విఘ్నంగా జరగాలని, కేవలం ఈ కార్యక్రమం మాత్రమే కాకుండా దైనందిన జీవితంలో మనందరం నిర్వర్తించేటటువంటి వృత్తి, వ్యవసాయ, వ్యాపార, ఉద్యోగ, వ్యవహారాది సమస్త విషయాలలో కూడా గణపతి కృపతో మనందరికీ దిగ్విజయం లభించాలని అందరం కూడా నమస్కారం చేస్తూ ఒక్కసారి వెలుగెత్తి గణపతిని ప్రార్థిద్దాం. గణపతి ధ్యాన శ్లోకాన్ని చెప్పి కార్యక్రమాన్ని శుభారంభం చేసుకుందాం. చెప్పండి. ఆదిపూజ్యం గణాధ్యక్షం ఉమాపుత్రం వినాయకం మంగళం పరమం రూపం శ్రీగణేశం నమామ్యహం. శ్రీగణేశం నమామ్యహం. వినాయక నమస్తుభ్యం సతతం మోదకప్రియ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ గణేశాయ నమః. గట్టిగా చెప్పాలమ్మా. శ్రీ గణేశాయ నమః. సముద్రానికి అత్యంత సమీపంలో ఉన్నాం. మనం చెప్పేటటువంటి భగవన్నామ శబ్దానికి సముద్ర హోరు కూడా వినపడకుండా మన నామమే దాన్ని మించినట్లుగా ఉండాలి. శ్రీ గణేశాయ నమః. మరొక్కసారి శ్రీ గణేశాయ నమః. శ్రీ గణేశాయ తుభ్యం నమః. శ్రీ గణేశాయ తుభ్యం నమః. అటు ఒకసారి మనస్సులో గణపతిని తలుచుకుని అందరూ శిరస్సు వంచి నమస్కరించండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం సుముఖశ్చేకదంతశ్చ కపిలో గజకర్ణకః ధూమకేతుర్గణాధ్యక్షः ఫాలచంద్రో గజాననః షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతః ప్రచోదయాత్. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుదాయ శ్రీ వరదమూర్తయే నమో నమః. అందరూ కూడా మీ చేతిలో కొద్దిగా జలాన్ని వేసుకొని మీ శిరస్సున మీ ముందున్నటువంటి పూజా ద్రవ్యాల మీద 3 సార్లు ముందుగా మీ శిరస్సున చల్లుకొని తర్వాత పూజా ద్రవ్యాల మీద చల్లుకోండి. పుండరీకాక్ష పుండరీకాక్ష అనేటటువంటి నామాన్ని చెబుతూ అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాఖ్యాభ్యంతర శుద్ధి. పుండరీకాక్ష పుండరీకాక్ష. అందరూ ఒక్కసారి నమస్కారం చేయండి. గోవిందేది సదా స్నానం గోవిందేది సదా జపం గోవిందేది సదా ధ్యానం సదా గోవింద కీర్తనము. అందరూ కూడా 3 సార్లు గోవింద నామాన్ని స్మరించండి. శ్రీ గోవింద 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 ఆచమ్యా. మీరందరూ మీ కుడి చేతి చూపుడు వేలు మధ్య వేలు మధ్యలో బొట్టన వేలు ఉంచి చివరి వేళ్ళు దూరంగా పెట్టి దీన్ని గోకర్ణ ముద్ర అంటారు. మీ చెయ్యి ఆవు చెవిలాగా ఉండాలి. మిరపగింజ మునిగే మాత్రంగా నీళ్లు వేసుకొని మొదటిసారి నీళ్లు ప్రక్కన వదిలిపెట్టి తర్వాత 3 సార్లు మేము చెప్పేటటువంటి మంత్రానికి అనుగుణంగా శబ్దం రాకుండా పై పెదవి తగలకుండా చక్కగా మీరందరూ పుచ్చుకోండి. మొదటిసారి జలాన్ని సేవించండి. ఆచమ్యా కేశవాయ నమః. తర్వాత రెండవసారి నారాయణాయ నమః. మూడవసారి మాధవాయ నమః.
తర్వాత 4వసారి నీళ్లు ప్రక్కన వదిలిపెట్టి చెయ్యి పొడిగా ఉండేలాగా తుడుచుకొని అక్షతలు సిద్ధంగా పెట్టుకోండి, మేము చెప్పినప్పుడు వినియోగించేలాగా. అందరూ నమస్కారం చేస్తూ గోవింద కేశవనామాలు శ్రద్ధగా వినండి. గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంఘర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, నిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, ధోక్షదాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరే నమః, శ్రీకృష్ణాయ నమః. అందరూ కొద్దిగా అక్షతలు తీసుకొని అక్షతల వాసన చూచి వెనక వైపు ఎడం చేతి వైపు వెనక్కి ఆ అక్షతలు వేయండి. దీనిని భూత ఉచ్చాటన అంటారు. ఉత్తిష్టంతో భరపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఇప్పుడు అందరూ కూడా ప్రాణాయామం చేయండి. అంగుళ్యగ్రేణ శిఖాగ్రే సంపేడ్యం పాపనాశనం ప్రాణాయామ విధం ప్రాక్తార్షవే పరికల్పితం అపక్రామంతి భూతాద్యా పిశాచా సర్వతోముఖాః సర్వేషాం విరోధేన పూజా కర్మ సమారభే. यो देवः सविता अस्माकं धियो धर्मादिगोचराः प्रेरयेस्तस्येद्धर्गस्तद्वरेण्यमुपास्महे. ఓమాపో జ్యోతిరసామృతం బ్రహ్మభోద్భవస్వరో. అందరూ నమస్కారం చేస్తూ చెప్పండి. చెప్పండి. మమ ఉపాత్త సమస్త దురిత క్షయద్వారా శ్రీ పరమేశ్వరం ఉద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే అష్టావింశన్మహాయుగే యాతే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖण्डे मेरोः दक्षिणदिग्भागे श्रीशैलस्य आग्नेयप्रदेशे कृष्णाकावेर्योः मध्यदेशे अस्मिन् दीपमण्डपे समस्तदेवता ब्राह्मण हरिहर सद्गुरुचरणसन्निधौ अस्मिन् वर्तमान व्यावहारिकचान्द्रमानेन प्रभुवादिषष्टि संवत्सराणां मध्ये श्री विश्वावसुनाम संवत्सरे दक्षिणायने शरदृतौ कार्तिकमासे कृष्णपक्षे चतुर्थ्याम् उपरि पञ्चम्यां भानुवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ. అందరూ కూడా 2 అక్షతలు తీసుకొని నమస్కారం చేస్తూ ముందుగా మీరందరూ మీ గోత్రం చెప్పుకోండి. అముక గోత్రోద్భవస్య. తర్వాత వివాహమైనటువంటి స్త్రీమూర్తులు మీ భర్త గారి పేరు, తర్వాత మీ పేరు, మీ పిల్లల పేర్లు. వివాహం కానటువంటి కన్యకామణులు మీ గోత్రం తర్వాత మీ తండ్రి గారి పేరు, తల్లి గారి పేరు చెప్పుకొని తర్వాత మీ పేరులో చెప్పుకోండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా అశేష జనవాహిని ఈ మహత్తరమైనటువంటి యజ్ఞంలో మీరు కూడా భాగస్వాములు అవ్వచ్చు. మీరు కూడా చక్కగా నమస్కారం చేస్తూ మీ గోత్రనామాలు చెప్పుకోండి. మేము చెప్పేటటువంటి సంకల్పాన్ని కూడా అందరూ చక్కగా స్పష్టంగా బిగ్గరగా చెప్పండి, స్వామికి వినపడేలాగా. అందరూ కూడా నమస్కారం చేస్తూ చెప్పండి. చెప్పండి. అస్మాకం. గట్టిగా చెప్పాలి. సంకల్ప శుద్ధి ఉంటేనే సంకల్ప సిద్ధి సాధ్యమవుతుంది. ఒక భవనానికి పునాది ఎటువంటిదో ఈ సంకల్పం కార్యక్రమానికి అటువంటిది. కాబట్టి అందరూ గట్టిగా అస్మాకం సహకుటుంబానాం సబాంధవానాం ఆశ్రితవర్గానాం గట్టిగా చెప్పారు. క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సమస్తమంగళ అవాప్త్యర్థం కార్తిక దీపోత్సవం కరిష్యమాణః నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం ఆచార్య శ్రీహస్తేన మహాగణపతి పూజాం కరిష్యావహే అని మీ చేతిలో ఉన్నటువంటి అక్షతల్లో కొద్దిగా నీళ్లు వేసుకొని నీళ్లు ప్రక్కన వదిలిపెట్టి అక్షతలు మీ దీపపాత్ర ముందు వేసి శ్రీ గణేశాయ నమః అని అందరూ కూడా ఒకసారి శిరస్సు వంచి నమస్కరించండి. ఇంత మహత్తరమైనటువంటి ఈ దీపయజ్ఞాన్ని చక్కగా మనందరం కూడా సంకల్పం చేసి ఇటువంటి కార్యక్రమం ఎంత విశేషమైందంటే చేస్తున్నటువంటి మనం తరించడమే కాదు, చూస్తున్నటువంటి వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని చూస్తే వాళ్ళందరూ కూడా తరిస్తారు. ఎలా అంటే మీ అందరికీ తెలుసు, కార్తీక మాసంలో దేవాలయ ధ్వజానికి ఆకాశ దీపాన్ని పెడతారు.
ఆ దీపాన్ని కీటాపతంగాః మశకాశ్చ వృక్షాః స్థలే జలే ఏవ సంతి జీవాః, ఆ దీపాన్ని చూసినటువంటి ఆకాశంలో ఉన్న పక్షులు, నీళ్లలో ఉన్నటువంటి జలచరాలు, భూమిపైన ఉన్నటువంటి జంతువులు, పశువులు, కీటకాలు అన్నీ కూడా కార్తీక దీపాన్ని, ఆకాశ దీపాన్ని చూస్తేనే తరించినట్లుగా ఈనాడు మీరు వెలిగించినటువంటి దీపాన్ని చూసినటువంటి వాళ్ళందరం కూడా తరిస్తారు. అదేవిధంగా చూసిన వాళ్లే తరిస్తే చేసిన వాళ్ళకి ఇంకా ఎంత పుణ్యమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాబట్టి అందరూ శ్రద్ధాసక్తులతో కార్యక్రమాన్ని చేసుకోండి. భగవన్నామని చెప్పమన్నప్పుడు మాత్రం గట్టిగా బిగ్గరగా చెప్పండి. బందూక పుష్పము వల్లే ఎర్రగా మెరిసిపోతూ హారములు కుండలాలు ధరించి ఒక చక్రం కలిగినటువంటి రథంపై విహరిస్తూ ప్రపంచానికి వెలుగులను పంచేవాడు ఆ సూర్య భగవానుడు. మన శరీరానికి, మన మనస్సుకి శక్తిని ప్రసాదించే ఆ సూర్య భగవానుడిని అనుగ్రహించమని వేడుకుంటూ నేడు మన వైదిక నిర్వాహకులు ఆ సూర్య అష్టోత్తరాన్ని పఠిస్తారు. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే అని మన నిత్యం దర్శించేటటువంటి ప్రత్యక్ష నారాయణ స్వరూపం సూర్య భగవానుడు. అటువంటి సూర్య భగవానుడు ఎంత గొప్ప దైవం అంటే, మనకి సనాతన ధర్మంలో, మన సంప్రదాయంలో, మన వేద ధర్మంలో, మన పురాణాల్లో మనకు 3 కోట్ల దేవతలను చెప్పారు. ఇంకా కొన్ని గ్రంథాల్లో 33 కోట్లు అన్నారు. అయితే ఏ దేవతను మనం ఆరాధించినా వాళ్ళను మానసికంగా మనోనేత్రంతో దర్శించగలుగుతాం తప్ప చర్మచక్షువులతో మనం దర్శించలేం. కానీ ఒక్క సూర్య భగవానుడిని మాత్రం మనం చక్కగా దర్శించగలుగుతాం. అదేవిధంగా మనం ఏదైనా ఒక ప్రసాదాన్ని, పదార్థాన్ని నివేదించినప్పుడు ప్రత్యక్షంగా తన చేత్తో స్వీకరించేటటువంటి దైవం ఎవరంటే ఒక్క సూర్యనారాయణమూర్తే. ఉదాహరణకి సూర్య భగవానుడికి మనందరం కూడా పాయసాన్ని నివేదన చేస్తాం. అలా నివేదన చేసినప్పుడు ఆయన కిరణాలు దాని మీద ప్రసరిస్తే చాలు, ఆయన స్వయంగా స్వీకరించినట్లే. అయితే ఆ స్వామికి ఏది ప్రీతి అంటే శాస్త్రం చెప్తుంది, అభిషేక ప్రియ శివ, అలంకార ప్రియో విష్ణు, నమస్కార ప్రియో భాను అని. సూర్యనారాయణమూర్తికి ఏమిటి ప్రీతి అంటే ఆయనకి నమస్కారం చేస్తే చాలు. ఆదిత్యస్య చ నమస్కారం ఏ కుర్వంతి దినే దినే జన్మాంతర సహస్రేషు దారిద్ర్యం నోపపద్యతే. సూర్యనారాయణమూర్తికి ఆయనకి నమస్కారం చేస్తే చాలు, ఆయన యొక్క దివ్యానుగ్రహం మనకి కలిగి జన్మాంతరాల నుండి వస్తున్నటువంటి పాప పంకిలమంతా కూడా తొలగిపోతుంది. ఏ విధంగా అయితే సూర్య భగవానుడు రాకముందు ఉండేటటువంటి ఆ చిక్కని చీకటి సూర్యకిరణాలతో వెళ్ళిపోతుందో, లోకమంతా సూర్య భగవానుడు వెలుగులు నింపుతాడో, ఆయనకు నమస్కారం చేస్తే చాలు, ఆ వెలుగు మన హృదయాలలో, మన జీవితాలలో కూడా నిండుతుంది అని శాస్త్రవచనం. అంతేకాకుండా సూర్య భగవానుని చూచి మనం ఏం నేర్చుకోవాలి అంటే వేదం చెప్తుంది, ఏకో అశ్వ వహతి సప్తనామ, ఏకా అశ్వమేక యోజనం, ఏకచక్రమేక ధురం. సూర్య భగవానుడి యొక్క ప్రయాణం ఎట్లా ఉంటుందంటే, చాలామంది తెలియక 7 గుర్రాలు ఉన్నాయి అనుకుంటారు. కానీ సూర్య భగవానుడికి ఉంది ఒకటే గుర్రం, దాని పేరు సప్త. అందుకే ఆయన సప్తాశ్వరథమారూఢం అంటారు. ఇక ఆయనకి ఆ గుర్రానికి సంబంధించినటువంటి కళ్ళెం ఏముంది అంటే సర్పాలు కళ్ళెంగా ఉన్నాయట. పోనీ దాన్ని నడిపేటటువంటి సారథి ఏమన్నా బ్రహ్మాండంగా ఉన్నాడంటే ఆయనకి కాళ్ళు లేవు, తొడల వరకే ఆయన శరీరం ఉంటుంది, తొడలు కూడా లేవు, ఆయన్ని అనూరుడు అంటారు. ఇక ఆ రథానికి చక్రాలు ఏమైనా 2 ఉన్నాయా అంటే లేదు, ఏకచక్రమేక ధురం, ఒకటే చక్రం ఉందిట. కానీ ఆయన ప్రయాణం ఎక్కడా ఆగదు. సూర్యుణ్ణి మనం చూడనటువంటి రోజు అనేది ఉండదు. కాబట్టి సూర్య ప్రయాణం ఎంత గొప్పది అంటే పెద్దలు చెప్తారు, క్రియాసిద్ధి సత్వే భవతి మహతాన్నోపకరణే. చెయ్యాలి అనేటటువంటి సంకల్పం గనక బలంగా ఉంటే ఉపకరణాలతో పని లేదు అంటారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ సూర్య భగవానుడు. అటువంటి ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటారు. అటువంటి సూర్య భగవానుడు మనకి చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని అందరం కూడా ప్రార్థిద్దాం, యథాశక్తిగా అర్చిద్దాం. అందరూ నమస్కారం చేస్తూ నేను చెప్పినటువంటి శ్లోకాలు శ్రద్ధగా చెప్పండి. అందరూ నమస్కారం చేస్తూ చెప్పండి. చెప్పండి, ముత్తుకూరు, గట్టిగా చెప్పాలి, ముత్తుకూరు పురాధీశం మునివందిత నాయకం సోమస్య ప్రియమిత్రం తం సూర్యదేవం అహం భజే. సూర్యం, గట్టిగా చెప్పాలి, సూర్యం సకల దేవాంశం లోకేశం ప్రాణరక్షకం బ్రహ్మజ్ఞాన ప్రదాతారం తం వందే గగనాధిపం సహస్ర
కిరణోపేతం సకల ఆరోగ్య దాయకం శ్వేతాశ్వ రథమారూఢం సూర్యదేవం అహం భజే. సూర్యనారాయణాయ నమః. సూర్యనారాయణాయ నమః. శ్రీ సూర్యనారాయణాయ నమః అంటూ ఈ నామాన్ని స్మరిస్తూ నమస్కార ప్రియుడైనటువంటి భానుడికి ఆయన అర్చన అయిపోయేంత వరకు కూడా అందరూ నమస్కారం చేస్తూ ఉండండి. శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః. ఆకృష్టేన రజసా వర్తమానాని వేషయన్ అమృతం మర్త్యం చ. హిరణ్యేన సవితారథేన దేవో యాతి భువనా విపశ్యన్నో ఘృణసూర్య ఆదిత్యో న ప్రభావాత్యక్షరం మధుక్షరంది తద్రసం సత్యం వై తద్రసమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భు వస్సువరో. ఛాయా సంజ్ఞా సమేత శ్రీ సవితృ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః. ఆవాహయామి. ఆసన పాద్య అర్ఘ్య ఆచమనీయ స్నాన వస్త్ర యజ్ఞోపవీత గంధాలంకరణార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి. పుష్పైః పూజయామి, అక్షతైః పూజయామి. నమస్కారం చేస్తూ ఉండండి. అరుణాయ నమః, శరణ్యాయ నమః, కరుణారస సింధవే నమః, అసమానబలాయ నమః, ఆర్తరక్షకాయ నమః, ఆదిత్యాయ నమః, ఆదిభూతాయ నమః, అఖిలాగమవేదినే నమః, అచ్యుతాయ నమః, అఖిలజ్ఞాయ నమః, అనంతాయ నమః, వినాయ నమః, విశ్వరూపాయ నమః, నిత్యాయ నమః, ఇంద్రాయ నమః, భానవే నమః, ఇందిరా మందిరార్థాప్తాయ నమః, వందనీయాయ నమః, ఈశాయ నమః, సుప్రసన్నాయ నమః, శీలాయ నమః, సువర్చసే నమః, సుప్రదాయ నమః, వసవే నమః, వాసుదేవాయ నమః, ఉజ్వలాయ నమః, ఉగ్రరూపాయ నమః, ఊర్ధ్వకాయ నమః, వివస్వతే నమః, సౌఖ్యప్రదాయ నమః, సకల జగనతాంపతయే నమః, సూర్యాయ నమః, కవయే నమః, నారాయణాయ నమః, పరేశాయ నమః, తేజోరూపాయ నమః, శ్రీం హిరణ్యగర్భాయ నమః, హ్రీం సంపత్కరాయ నమః, ఐమిష్టార్థదాయ నమః, అనుప్రసన్నాయ నమః, శ్రీమతే నమః, శ్రేయసే నమః, భక్తకోటి సౌఖ్యప్రదాయినే నమః, నిఖిలాగమవేద్యాయ నమః, నిత్యానందాయ నమః, ఛాయా ఉషాదేవి సమేత శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః. అలంకరణార్థం నానావిధ పరిమళపత్ర పుష్పాక్షర పూజాన్ సమర్పయామి. ధూపమాఘ్రాపయామి, ప్రత్యక్షదీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం పుండరీకాక్ష గోవింద వాసుదేవ జనార్దన మయార్పితపదం ద్రవ్యం పవిత్రం కురు సర్వదా. ప్రోక్ష్యా ప్రహిత్స్యా పుండరీకాక్ష పుండరీకాక్ష అర్థం త్వా సత్యేన పరిశించామి. అమృతమస్తు అమృతోపస్త్రనవసే. తాంబూల చర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నీరాజనం మానోహిగుం సేజ్జాతవేదో కామస్వం పురుషం జగదో అవిభ్రదగ్నాగహి శ్రియామ పరిపాతయ సమ్రాజం చ విరాజం చ హరిశ్రేర్యాచనో గృహే లక్ష్మీరాశ్రస్యేయాముఖేతయా మాసగో సృజామసి. శ్రీ పద్మిని ఉషా ఛాయా సంజ్ఞా సమేత శ్రీ సవితృ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః. కర్పూరమంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. జయ బలో సూర్య భగవాన్ కి. గట్టిగా సూర్య భగవాన్ కి. పద్మిని ఉషా ఛాయా సంజ్ఞా సమేత సవితృ సూర్యనారాయణ మూర్తికి. గట్టిగా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. పాశ్చాత్య దేశాలలో పచ్చిమాంసం పిక్కు తినే రోజుల్లో పరతత్వ విచారం మొదలైంది మన భారతదేశంలో. మన భరతభూమి ఎంత గొప్పది అంటే ఇది ధర్మభూమి, కర్మభూమి, వేదభూమి, పుణ్యభూమి. ఏమిటండి ఈ భూమి ఇంత గొప్పదనాన్ని పొందడానికి ఉన్నటువంటి కారణం ఏమిటి అంటే ఈ దేశంలో ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయాలు, దీనితో పాటుగా మన భారతదేశంలో ఉన్నటువంటివన్నీ దేనిని అనుసరిస్తాయి అంటే వేదాలను అనుసరించి ఉంటాయి. అందుకే మన మతాన్ని సనాతన ధర్మం అన్నారు. అంతేకాకుండా హిందూ మతం కాదు, ఇది హిందూ ధర్మం అన్నారు. ఇది ఒక జీవన విధానం. ఆరోగ్యం భాస్కరాది చేత్ అంటారు. అంటే ఆరోగ్యాన్ని ప్రసాదించేటటువంటి వాడు సూర్యనారాయణమూర్తి. ఏ విధంగా అంటే సూర్యుడు గనక లేకపోతే అసలు లోకమంతా ఎలా ఉంటుందో ఎవరం కూడా ఊహించలేం. అటువంటి సూర్య భగవానుడి కిరణాలు మన మీద పడితే పరిపూర్ణమైన దేహారోగ్యం చేకూరుతుందని
విజ్ఞాన శాస్త్రపరంగా కూడా ఎంతో నిరూపింపబడింది. అటువంటి సూర్యనారాయణమూర్తి అర్చన మనం చేసుకున్నాం. అందరికీ సూర్యనారాయణమూర్తి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని ఆశిద్దాం. ఈ కార్తీక మాసంలో ఏ దానం చేసినా కూడా గొప్ప ప్రతిఫలం మనకు దక్కుతుంది. మనకు తెలిసినటువంటి మంచి విషయాలని అందరికీ పంచడం అనేది జ్ఞానదానం అవుతుంది. ఆ సూర్య భగవానునికి ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయటం వల్ల కలిగే ప్రతిఫలం ఏమిటి, ఆయురారోగ్యాలను ప్రసాదించే ఆ సూర్యుడిని అర్చించడం వల్ల ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది, ఇటువంటి అంశాలన్నీ కూడా తమ ప్రవచనం ద్వారా ఇప్పుడు మనకు తెలియజేస్తారు ప్రముఖ ప్రవచనకర్త, ఆధ్యాత్మికవేత్త, తొలి తెలుగు అవధాని అయినటువంటి బ్రహ్మశ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు. కార్తీక మాసోత్సవమిది, ఆర్తిని పోగొట్టి మనకు ఆనందమిడున్, స్ఫూర్తిగను ముత్తుకూరున మూర్తిని శ్రీ సూర్యదేవ పూజాధికమై. ఈటీవీ వారి కార్తీక దీపోత్సవం అత్యంత వైభవంగా ఇంతమంది మాతృమూర్తులు ఇక్కడికి వచ్చి దీపం మరొక దీపాన్ని వెలిగించినట్టుగా ఇంటింటికి దీపమైనటువంటి మీరందరూ కూడా మరొక దీపాన్ని, అనగా బయటికి కనపడేటువంటి దీపం ఆత్మదీపం ఆంతరంగికంగా మనకు తెలియజేయవలసింది. ఈ కార్తీక మాసం నా కార్తీక సమో మాస, కార్తీక మాసంతో సమానమైన మాసం 12 నెలల్లో మరొకటి లేదు అని అన్నారు. కాబట్టి అలాగే యుగాలలో కృతయుగం, వేదాలలో శాస్త్రములలో వేదం, అలాగే నదులన్నింటిలోకి గంగ, వీటికి మించినటువంటివి లేవు అని మనకి స్కాందాది పురాణములు చెబుతూ ఉన్నాయి. కృత్తికా నక్షత్రంతో చంద్రుడు కూడి ఉండే మాసం కనుక ఇది కార్తీక మాసమైంది. కృత్తికా నక్షత్రం అగ్ని నక్షత్రం అవటం చేత మన అందరం కూడా అగ్నిహోత్రుణ్ణి ఆరాధించటం వలన అనేకమైనటువంటి క్షేమాలను పొందుతాం. అలాగే సర్వదేవతలను మనందరం గౌరవించేటువంటి ఉత్తమమైనటువంటి మాసమే ఈ కార్తీక మాసం. మిగతా ఒక్కొక్క మాసంలో, ఈ మాసంలో గణపతి, ఈ మాసంలో అమ్మవారు, అట్లా మనం ఒక ప్రత్యేకతను ఇస్తాం. కార్తీక మాసం ఇది హరిహరాత్మకమైనటువంటి మాసం. కార్తీక మాసంలో సర్వదేవతల్ని మనం ఆరాధించేందుకు, అలాగే ఏ పంచభూతముల వలన మనం బతుకుతూ ఉన్నామో ఆ పంచభూతముల యొక్క పవిత్రతను మనం కాపాడాలి. మనం సూర్యుడు తులారాశిలో ఉన్న సమయంలో తప్పకుండా స్నానం చేయటం వలన ఆరోగ్యాన్ని పొందాలి. అనగా మనం జలభూతమును, దాని సంక్షేమాన్ని చూడాలి. అలాగే తప్పకుండా ప్రతిరోజు దీపం వెలిగించాలి. తులసమ్మ దగ్గర, ఇంట్లోనూ, అలాగే దేవాలయాల్లోనూ మనిషికి ఒక్క దీపమైనా వెలిగించడం అది 1,00,000 దీపాలని, 1,00,00,000 దీపాలని వెలిగించిన పుణ్యం ఇస్తుంది. ఈ కార్తీక మాసంలో వాటి అన్నిటికీ సమ్మేళనమైనటువంటి అనేకమైన నియమములను మహర్షులు మనకు అందించారు. ప్రధానంగా అగస్త్య మహర్షి మన దక్షిణ దిక్కుకి వచ్చి అనేక దేవాలయాలను దర్శించి అన్ని చోట్ల మనకు ఆదర్శప్రాయంగా ఋషులలో ఉత్తమమైనటువంటి ఋషి, అగస్త్యుడిని మించిన ఋషి మరొకరు లేరు. అటువంటి అగస్త్యుడు తన భార్య లోపాముద్రతో కలిసి వింధ్య పర్వతాన్ని దాటి మన దగ్గరకు వచ్చి మనందరికీ కూడా జ్ఞాన మార్గాన్ని, జ్ఞానాన్ని ఉపదేశించాడు. అటువంటి ఆ అగస్త్య మహర్షి ఉపదేశించినటువంటిదే రామాయణంలో ఆదిత్య హృదయము అనేటువంటిది. సూర్యుని యొక్క వైభవాన్ని చెప్పేటువంటి ఆదిత్య హృదయాన్ని సూర్యవంశంలో పుట్టినటువంటి శ్రీరామచంద్రునకు ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు, ఆయన బాధలో ఉన్నప్పుడు, ఆయన చింతయా సముపస్థితం, ఆయన యుద్ధరంగంలో దుఃఖంలో ఉన్న సమయంలో, నాయనా నువ్వు సూర్యస్తుతి చేసినట్లయితే నీ కష్టాలు పోతాయి, నీ దుఃఖాలు పోతాయి. సూర్యుడు సమస్త దేవతా స్వరూపుడు, ఆయనే బ్రహ్మ, ఆయనే విష్ణువు, ఆయనే పరమేశ్వరుడు. అంతేకాదు సమస్త దేవతలు ఆయనే. అందరూ అదితి పుత్రులైనప్పటికీ ఆదిత్యుడు అనగా సూర్యుడి పేరే చెప్పబడుతుంది. కాబట్టి సూర్య ఆరాధన నువ్వు చేయవయ్యా అని చెప్పాడు. కాబట్టి సాక్షాత్తు శ్రీరామచంద్రుడు, నారాయణమూర్తి అవతారమైనటువంటి శ్రీరామచంద్రునకు అగస్త్య మహర్షి చెప్పినటువంటి ఆదిత్య హృదయం మనకి ఏ కష్టం, ఏ సుఖమైనా నవగ్రహ సంచారం చేతనే మనకు కలుగుతుంది. అన్ని గ్రహములకు అధిపతి అయినవాడు సూర్యుడు. కాబట్టి మనలో కష్టాలు, ఇబ్బందులు, సుఖ బాధలు లేని వాళ్ళు ఉండరు. గ్రహములన్నిటికీ కేంద్రమైన వాడు సూర్య భగవానుడు.
కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చి వింటున్నటువంటి మాతృమూర్తులు, పిల్లలు, భాగవతోత్తములు, పెద్దలు మీరందరూ కూడా రేపటి నుంచి రోజు ఉదయాన్నే స్నానం చేయగానే సూర్య నమస్కారం తప్పకుండా చేయండి. ఇందులో వారు చేయొచ్చు వీరు చేయకూడదని ఏమీ లేదు. తప్పకుండా సూర్యుడిని అందరూ సూర్య యొక్క నమస్కారం చేతనే నమస్కార ప్రియో భానుహు అని ఇందాక వశిష్ఠుల వారు చెప్పారు. కాబట్టి మిగతా దేవుళ్ళకి అందరికీ అవి ఇవి ఇవ్వాలి, ఏవో నైవేద్యాలు. సూర్య భగవానుడికి నమస్కారం పెడితే యజ్ఞం చేసినంత సంతోషిస్తట ఆయన. కాబట్టి మన అందరం కూడా యజ్ఞం చేసే అర్హత ఒక దీపారాధనతో చేస్తాం. కాబట్టి రోజు సూర్య భగవానుడికి నమస్కరించినట్లయితే మనకు జ్ఞానం కలుగుతుంది. ఆయన జ్ఞానప్రదాత, శరీరానికి ఆరోగ్య ప్రదాత, మనస్సుకి జ్ఞానప్రదాత. మనం యజ్ఞం చేయకపోయినా దీపారాధన చేసినట్లయితే సాయంకాలం దీపారాధన చేయండి. ప్రతిరోజు ఇంట్లో దీపం చేయండి. ఉదయం స్నానం చేయగానే ఒక దేవుడి దగ్గర దీపం పెట్టండి. అలాగే సాయంకాలం సంధ్యాదీపం నమోస్తుతే అని అందరూ ఇళ్లలో దీపం పెట్టండి. అందరికీ యజ్ఞం చేసినటువంటి ఫలితం లభిస్తుంది. వెలుగు లేకపోవడమే చీకటి అన్నారు. కాబట్టి మనందరం వెలుగు తెచ్చుకోవాలి. వెలుగు తెచ్చుకుంటే చీకటి పోతుంది, జ్ఞానం తెచ్చుకుంటే అజ్ఞానం పోతుంది. కాబట్టి కార్తీక మాసం ఇన్ని విషయాలు మనకు తెలియజేస్తున్నది. దీపం వెలిగించడం అంటే అర్థం ఏమిటి అంటే చీకటిని పోగొట్టడం. చీకటిని పోగొట్టడం అంటే అజ్ఞానాన్ని పోగొట్టడం, జ్ఞానాన్ని తెచ్చుకోవటం. కాబట్టి కార్తీక మాసానికి కరువు మాసం అని కూడా ఒక పేరు ఉండేది. కార్తీక మాసానికి దామోదర మాసం అని పేరు, కార్తీక మాసానికి ఊర్జ మాసం అని పేరు. అటువంటి కార్తీక మాసంలో సూర్య భగవాను యొక్క అనుగ్రహం చేత మనందరం కూడా జ్ఞానవంతులమై ముందుకు కదులుదాం. అటువంటి ఈ కార్తీక దీపోత్సవంలో మనందరం పాల్గొనేటువంటి భాగ్యం మనకు కలిగింది. నమస్కారం, స్వస్తి. భగవంతుడు అనేటటువంటి గమ్యాన్ని మనం చేరుకోవడానికి భాగవతం మనకి 9 దారులను చూపించింది. ఈ 9 దారులే నవవిధ భక్తి మార్గాలు అంటారు. ఏమిటివి అంటే శ్రవణం, కీర్తనం, విష్ణోః స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని 9 రకాల భక్తులు. వీటిల్లో మొట్టమొదటిది ఏమిటి అంటే భగవంతుడి యొక్క కథలు మనం శ్రద్ధగా వినడం. కాబట్టి ఇంత విధి విధాన పురస్సరంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో మరికొద్దిసేపట్లో సామూహిక దీపారాధన మనం చేయబోతున్నాం. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ. అసత్యము నుంచి సత్యం వైపుకు, చీకటి నుంచి వెలుగు వైపుకు నడిపించేది ఆ జ్ఞానజ్యోతులు. అటువంటి దీపాలను వేలాదిగా ఇప్పుడు మనం వెలిగించుకుందాం. మన వైదిక నిర్వాహకుల సూచనలు పాటిస్తూ అందరం కలిసి సామూహిక దీపారాధన చేసుకుని దీపలక్ష్మిని పూజించుకుందాం. పూర్వోక్త ఏవంగణ విశేషణభిష్టాయాం శుభతిథౌ శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం సకల దేవతా స్వరూపాత్మక సకల దేవతా స్వరూప శ్రీ కార్తిక దామోదర దివ్యానుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం అన్యోన్య భక్తజన సువాసనేభ్యః సహ కార్తిక సామూహిక దీపారాధనాఖ్యం కర్మ కరిష్యే. తేషాం ప్రతపతః భూమిం నమస్కృత్య. అందరూ కూడా 2 చేతులు జోడించి, మనందరికీ శాస్త్రంలో తల్లులు చెప్పారు. ఎవరండి తల్లులు అంటే మొట్టమొదట మనని కన్న తల్లి, అమ్మను మించిన దైవం లేదు. తర్వాత మనకున్నటువంటి మాత ఎవరంటే గోమాత. ఆ గోమాతతో సమానమైనటువంటి స్థానం కలిగినటువంటి మాత భూమాత. అటువంటి ఆ భూమాతకు నమస్కరిద్దాం. మనల్ని ధరించి మనను భరిస్తున్నటువంటి ఆ తల్లికి ఇంత పవిత్రమైన యజ్ఞాన్ని చేస్తూ కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరిద్దాం. 2 చేతులు నేలకి తాకించి 3 సార్లు కళ్ళకద్దుకోండి అందరూ కూడా. ధరణీం త్వామహం వందే సప్తద్వీప ప్రదీపితే వరాహేణోద్ధరాధరాం మాముద్ధర మహీమతే స్యోనా పృథివీ భవానుక్షరానివేశనే యచ్ఛాన శర్మ సప్రధాః భూమ్యై నమః ధనుర్ధరాయే విద్మహే సర్వసిద్ధ్యై చ ధీమహి తన్నో ధరాః ప్రచోదయాత్. తర్వాత మీ అందరికీ ఇచ్చినటువంటి కుంకుమ కొద్దిగా తీసుకొని మీరందరూ నుదుట అలంకరించుకొని, వివాహమైనటువంటి స్త్రీమూర్తులు మీ శిరో ప్రారంభ భాగం అంటే పాపెట్లో సీమంత సింధూరాన్ని అలంకరించుకొని మీ ప్రక్కన ఉన్నటువంటి సువాసిని మూర్తిని సాక్షాత్తు సర్వమంగళి అయినటువంటి గౌరీ స్వరూపంగా భావన చేసి వారికి కుంకుమ అలంకరించండి. వారు కూడా ప్రతిగా మీకు కుంకుమ అలంకరిస్తారు. వివాహం కానటువంటి కన్యకామణులు ఉన్నట్లయితే ప్రత్యక్ష బాలాత్రిపుర సుందరిగా
భావన చేసి వారికి ఆ కుంకుమను అందించండి. సుమంగళీర్యం మధురమాగం సవేరపశ్యత సౌభాగ్యమస్యేతత్వాయాధాస్తం విపరేతనా కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం. తర్వాత మీ పవిట చెంగు కుడి చేతి వైపు నుండి ముందుకు వేసుకొని కొద్దిగా పసుపు తీసుకొని పవిట చెంగు అంచుకు పసుపును అలంకరించండి పవిత్రత కోసం. అర్చద ప్రార్చద ప్రియ మేధాసో అర్చద పుత్రగా ఉదపురన్న దృశ్వర్చత అర్చద ప్రార్చత. తర్వాత మీరు దీపం వెలిగించినటువంటి దీపపాత్రను ఒక్కసారి అట్లా చేతితో సృజించండి. దేవస్యత్వేతి దీపపాత్రమాదాయ దేవస్యత్వాసమితోర్బాహుభ్యాం పూష్ణహస్తాభ్యామాదదే. తర్వాత ఒక్కసారి వత్తి మీద ఒక అక్షతలు అట్లా వేయండి. రం ఇది వర్తిం సంస్పృశ్య. తర్వాత ఆ నూనెలో ఒక అక్షతలు అట్లా వేయండి. ఘృతం మిక్షరే ఘృతమస్య యో నిర్ఘృతే శ్రుతో ఘృతమస్య ధామ అనుష్వదమావహమాదయస్వ స్వాహ కృతవ వృషభమక్షి హవ్యం. ఇతే తైలం నిక్షిప్య. తరువాత ఒక వత్తిని అక్కడ ఉన్నటువంటి పెద్ద వత్తిలో నుండి ఒక వత్తిని తీసుకొని ఆ వత్తిని వెలిగించి దానిపైన కర్పూరం ప్రధానమైన వత్తి మీద కర్పూరం పెట్టి కార్తీక దామోదరుణ్ణి మీ ఇష్టదేవతను ఈనాడు మనం ఆరాధించినటువంటి ప్రత్యక్ష నారాయణుడైనటువంటి సూర్యనారాయణమూర్తిని మీరు మనస్సులో స్మరిస్తూ చక్కగా ఆ దీపాన్ని వెలిగించండి. వెలిగించిన తరువాత వెలిగించడానికి వినియోగించినటువంటి వర్తిని కూడా ప్రధానమైనటువంటి జ్యోతిలో కలపండి. జీవాత్మను పరమాత్మలోకి ఐక్యం చేస్తున్నాము అనేటటువంటి భావనతో ఆర్త్రం జ్వలతి జ్యోతిరహమస్మి జ్యోతిర్జ్వలతి బ్రహ్మాహమస్మి యోహమస్మి బ్రహ్మాహమస్మి అహమస్మి బ్రహ్మాహమస్మి. ధ్రువంతే రాజా వరుణో ధ్రువందేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చరాశ్రం ధారయతాన్ ధ్రువం. ధ్రువ ప్రజ్వలన ముహూర్తస్సు ముహూర్తోస్తు అస్మిన్ ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహణామత్యంత ఆనుకూల్య ఫలసిద్ధిరస్తు. మీరు వెలిగించినటువంటి ఆ దీపానికి దీపలక్ష్మిగా మీరు భావన చేసి కొద్దిగా కుంకుమ అలంకరించి 2 అక్షతలు దీపం దగ్గర వేసి నమస్కారం చేసి దీపలక్ష్మీ నమః అనేటటువంటి నామాన్ని చెబుతూ మీ ముందు వెలుగుతున్నటువంటి ఆ దీపం పరబ్రహ్మస్వరూపం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిదేవ్యాత్మకమైనటువంటి దీపలక్ష్మి స్వరూపంగా భావన చేసి కొన్ని నిమిషాల పాటు ఆ దీపలక్ష్మిని ధ్యానించండి. అనంతరం అమ్మకు యథాశక్తి ఉపచారాలతో మనం పూజ చేద్దాం. అక్షతలు వేసి నమస్కారం చేస్తూ ఉండండి. నమో నమః నమో నమః నమో నమః శివాయ. దంచి కొట్టు అట్ట దిక్కుల దిరటట్టు తాండవేశ్వరా మొదలు పెట్టు అమృతాన్ని పంచి పెట్టు గుండె వెండి కొండ ఏట్టు గుండలేశ్వరా. జయ శంకర జయ 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 శంకర నిప్పు కన్ను ఇప్పి జనం తప్పును కాల్చయ్యరా. జయ శంకర శివ 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 శంకర త్రిశూలం తిప్పి చూపి మంచి దారి నడపరా. బ్రహ్మతలనే తుంచినావురా వేడుకుంటే విషాన్నైన మింగినావురా. ఆది పరాశక్తి నిన్ను కోరుకుందిరా సృష్టిలోన మొదటి ప్రేమ కథే నీదిరా. శివరాత్రి సుందరా మా రాత మార్చి ఉద్ధరించరా. అనంత
దిక్పూర ప్రద కర్పూర ప్రభార్పింతుము శంకరా సర్వం ప్రావృత దర్పం ప్రాభ పవిత్ర ప్రేరిత పరా దిక్పూర ప్రద కర్పూర ప్రభార్పింతుము శంకరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఓం పరమేశ్వర. మనం వెలిగించినటువంటి ఈ కార్తీక దీపాలు చైతన్య ప్రబోధాలై మన జీవితంలో వెలుగులు నింపాలని, ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి ఈ తిమిరాన్నంతా కూడా ఏ విధంగా అయితే హరించి వేశాయో అదేవిధంగా మనలో ఉన్నటువంటి అజ్ఞానము, మన గృహంలో ఉన్నటువంటి దారిద్ర్యం అనేటటువంటి చీకటిని తొలగించాలి అని ఈ దీప్తులు మనకు స్ఫూర్తులుగా నిలవాలని అందరం ప్రార్థిద్దాం. ఒక్కసారి దీపలక్ష్మి ధ్యానం చెప్పి అమ్మవారికి యథాశక్తి ఉపచారాలతో అర్చన చేద్దాం. గట్టిగా చెప్పండి. అగ్నిరూప మహాగౌరీ కార్పాసస్తు సరస్వతి తైలవర్ణ మహాలక్ష్మి త్రిశక్తి దీపదేవత శ్రీమాత్రే నమః. దీపలక్ష్మీదేవ్యై నమః. దీపలక్ష్మీదేవ్యై నమః. దీపలక్ష్మీదేవ్యై నమః అంటూ ఆ దీపలక్ష్మికి పూజ చేయండి. ముందు కొద్దిగా అక్షతలు వేసి నమస్కారం చేయండి. సక్తోమివ తదపునాపనంతో యత్ర ధీరా మనసా వాచమకర్త అత్ర సఖాయ సఖ్యాని జానతే భద్రైషా లక్ష్మీర్నిహితాధివాచీ. శ్రీం దీపలక్ష్మీ నమః ఆవాహయామి. శ్రీం దీపలక్ష్మీ నమః. ఆసనం అక్షతలు వేయండి. ఆసనం సమర్పయామి. శ్రీం దీపలక్ష్మీ నమః. పాదయోః పాద్యం సమర్పయామి. శ్రీం దీపలక్ష్మీ నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. శ్రీం దీపలక్ష్మీ నమః. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శ్రీం దీపలక్ష్మీ నమః. స్నాపయామి. శ్రీం దీపలక్ష్మీ నమః. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శ్రీం దీపలక్ష్మీ నమః. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం మీకు ఇచ్చినటువంటి పటిక బెల్లం కుడి చేతి వైపు పెట్టండి. కొద్దిగా నీళ్లు చల్లండి. దీపం మీద నీళ్లు పడకుండా జాగ్రత్తగా. సర్వచైతన్య రూపాంతాన్ ఆద్యాన్ విద్యాన్ చ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. ప్రోక్షా బృహస్యా పుండరీకాక్ష పుండరీకాక్ష. ఆ పదార్థం దగ్గర నుండి అమ్మవారికి నివేదించండి. ప్రాణాత్మనే నమః. అపానాత్మనే నమః. వ్యానాత్మనే నమః. ఉదానాత్మనే నమః. సమానాత్మనే నమః. మధ్యే మధ్యే స్వాదూదకం సమర్పయామి. అమృతామిధానమసి ఉత్తరాభూషణం సమర్పయామి. హస్తౌ పాదౌ ప్రక్షాళయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. వేదికపై నుండి ఆచార్యుల వారు హారతి చూపిస్తారు. మొదటిసారి చూపించినప్పుడు ఆ హారతిని దీపలక్ష్మికి సమర్పించి రెండవ పర్యాయం చూపించినప్పుడు అందరూ కూడా నమస్కారం చేసుకోండి. హిరణ్య పాత్రం పూర్ణం దధాతి మధవ్యో సానీతి ఏకదా బ్రహ్మణముపహరతి ఏకథైవ యజమానాయుస్తేజో దధాతి. శ్రీం దీపలక్ష్మీ నమః. కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. జై బోలో జగదంబ విశ్వపాలిని మాతకు. గట్టిగా చెప్పాలి. జగదంబ విశ్వపాలిని మాతకు. దీపలక్ష్మీదేవికి శ్రీమాతకు. కొద్దిగా అక్షతలు తీసుకొని దీపలక్ష్మి దగ్గర వేసి శిరస్సు వంచి నమస్కారం చేయండి. చెప్పండి. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జగదీశ్వరి రక్ష రక్ష పరమేశ్వరి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గట్టిగా చెప్పాలి. శ్రీమాత్రే నమః అంటూ ఒక్కసారి శిరస్సు వంచి అమ్మకు నమస్కరించండి. మన అందరి అభిష్టాలు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన వైదిక నిర్వాహకులు ఆ కార్తీక దామోదరులకు ఇప్పుడు నక్షత్ర హారతిని అందించి మనందరికీ శాంతి వచనాలు పలుకుతారు. ఈ కార్తీక మాసంలో మనం ఏ దేవతను ఆరాధన చేసినా ఆ సకల దేవతల స్వరూపం కార్తీక దామోదరుడే. అట్టి కార్తీక దామోదరుడికి
ఇప్పుడు మనం మహామంగళహారతిని ఇవ్వబోతూ ఉన్నాం. ఓం ఆర్ద్రయా రుద్ర ప్రథమానయేతి శ్రేష్ఠో దేవానాం పతిరఘ్నయానాం నక్షత్రమస్య హవిషా విధేమ శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు. నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. సత్యాః ఏతాః ఆశిసః సంతు. సత్యాః సంతు యజమానస్య కామాః. అందరూ రెండు చేతులు ఇట్లా పైకెత్తి సర్వసమర్పణా భావంతో అందరూ చెప్పాలి, హర హర మహాదేవ, శంభో శంకర అనాలి. హర హర మహాదేవ, శంభో శంకర, హర హర మహాదేవ, హర హర మహాదేవ. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. ఇప్పుడు మన మనస్సుకు ప్రతీకాత్మకమైనటువంటి కర్పూర హారతి, ఆ వెలుగుతున్నటువంటి కర్పూరం ఏ విధంగా కరిగి బరిగిపోతుందో మన కష్టాలు నష్టాలు దుఃఖాలు ఆ విధంగా కరిగిపోవాలని పరమాత్మ జ్యోతిరూపుడైనటువంటి పరమాత్మకు కర్పూర హారతిని అందిస్తూ ఉన్నాం. అందరం కూడా రెండు చేతులు నమస్కారం చేసి చక్కగా తిలకిద్దాం. ఘోరేభ్యో ఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. సమ్రాజం చ విరాజం చాభిశ్రేర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య యాముఖే దయామాసగం సృజామసి. యాం హిరణ్యం ప్రబోధం గావో అస్యోశ్వాదిందేయం పురుషానహం. సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్ వైరాజ్యం పారమేష్టకం రాజ్యం. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి, నమస్కరోమి. అందరూ గట్టిగా జై బలో శంకర భగవానకి, గట్టిగా శంకర భగవానకి, శంకర భగవానకి. కార్తీక దామోదర గోవింద, గట్టిగా గోవింద గోవింద. రెండు చేతులు పైకి పెట్టి నమస్కారం చేసి స్వామిని శరణాగతి వేడుతూ, ఓ స్వామి మాముద్ధర జనార్దన, మమ్మల్ని రక్షించు, మమ్మల్ని కాపాడు, మాతో ఎల్లవేళలా నీ ఉండు స్వామి, మా ఇంట వంట చెంత నీ ఉండాలని అందరూ కూడా ప్రార్థన చేస్తూ చెప్పండి. చెప్పండి, శివ శివేతి శివేతివా, హర హరేతి హరేతివా, భవ భవేతి భవేతివా, భజ మనః శివయేవ నిరంతరం. హరయే నమః, హరయే నమః, హరయే నమః అని ఒక్కసారి శిరస్సు వంచి నమస్కరించండి. తరువాత కొద్దిగా అక్షతలు తీసుకోండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర యత్పూజనం మయాదేవ పరిపూర్ణం దదస్తుతే అని కొద్దిగా నీళ్లు వేసుకొని నీళ్లు ప్రక్కన వదిలిపెట్టి అక్షతలు దీపం ముందు వేయండి. దీపం మీద నీళ్లు పడకుండా వేసి మీ పూజలు పరదేవత గ్రహించి సమస్త శుభాలు మీకు అనుగ్రహించాలని మనం ప్రార్థించండి. ఈ కార్యక్రమానికి వేయం చేసినటువంటి ముఖ్య అతిథులకి, ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినటువంటి ముత్తుకూరు మహిళామణులకు, ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి పోలీస్ శాఖ వారికి, ఫైర్ సిబ్బందికి, వాలంటీర్లకు, ఈ కార్యక్రమం మనం నిర్వహించుకోవటానికి ఈ స్థలాన్ని కేటాయించినటువంటి మత్స్య కళాశాల యాజమాన్యానికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది ఈటీవీ. ఎవరు కూడా దీపాన్ని మీరు వెలిగించినటువంటి ఆ దీపం ఆ బల్లను దాటి ముందుకు రాకండి. ఒక వరుస పద్ధతిలో చక్కగా మీరందరూ కూడా వెళ్ళండి. కార్తీక దామోదరుడి యొక్క దివ్యానుగ్రహానికి, దీపలక్ష్మి యొక్క అనుగ్రహానికి అందరూ పాత్రులవ్వండి. సర్వే జనా సుఖినో భవంతు.